తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వాసు, మీరున్న ప్లేస్ లో హడావిడి ఏ విధంగా కనిపిస్తోంది? ఇప్పటి వరకు ఎన్ని గణనాథులు నిమజ్జన కార్యక్రమంలో పూర్తయిపోయే నిమజ్జన కార్యక్రమం, ఇంకా ఎన్ని గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగే అవకాశం ఉంది? సీఎం రేవంత్ రెడ్డి సైతం అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది. మరి హడావిడి ఏ విధంగా ఉంది, భద్రత ఏ విధంగా ఉంది, ఎలాంటి చర్యలు చేపట్టారు, ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, పూర్తి అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఇటు భక్తుల జయజయ ధ్వానాల మధ్య జై బోలో గణేష్ మహారాజ్ కంటూ నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున గణేష్ నిమజ్జన కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఉదయం ఖైరతాబాద్ గణేషులు వస్తున్న నేపథ్యంలో, బడా గణేషులు వస్తున్న నేపథ్యంలో ఈ రోడ్ ఏదైతే ఇప్పుడు మీరు ఈ దృశ్యాలు కనిపిస్తున్నారో ఇదంతా పోలీసులు బ్లాక్ చేశారు. చిన్న గణపతులు కావచ్చు, మీడియం సైజు గణేష్ విగ్రహాలు వస్తున్న నేపథ్యంలో అది నెక్లెస్ రోడ్ వైపు మళ్లించారు. సో మధ్యాహ్నం తర్వాత గణేష్ ఏదైతే ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం పూర్తయిందో ఆ తర్వాత పూర్తిస్థాయిలో ఈ రోడ్డు అంతా కూడా ఓపెన్ చేశారు. సో ఇక్కడ నుంచి దాదాపు మధ్యాహ్నం నుంచి కూడా వినాయక విగ్రహాలు నిమజ్జనానికి ఎన్టీఆర్ మార్గ్ వైపుగా వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా ఇటు వచ్చారు. ఎందుకంటే ఎక్కడైతే నిమజ్జనాలు జరుగుతున్నాయో సెక్రటరియట్ ఎదురుగా ఎన్టీఆర్ మార్ట్ ఎదురుగా క్రేన్ 4, క్రేన్ 5 దగ్గరికి వచ్చి ఆయన వచ్చి స్వయంగా నిమజ్జనాలు జరుగుతున్న తీరును ఆయన స్వయంగా పరిశీలించారు. సో అక్కడ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సో అక్కడి నుంచి నేరుగా ఆయన దాదాపు చాలా క్యాజువల్గా వచ్చాడు. 3 వాహనాల్లో మాత్రమే ఆయన ఇక్కడికి వచ్చినట్టు స్పష్టంగా విజువల్స్లో తెలుస్తుంది. అక్కడి నుంచి రోడ్డు మీదుగా తన కారులో బయటకు నిలబడి అక్కడున్న ఎవరైతే భక్తులున్నారో వాళ్ళకి అభివాదం చేసుకుంటూ ఇక్కడ ఎక్కడైతే సెక్రటరియట్ ఎదురుగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టేజ్ పైకి ఆయనకు వచ్చాడు. వచ్చి కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడి అక్కడి నుంచి ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చారు. భక్తులందరికీ వచ్చిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా గణపతి పప్ప మోరియా అంటూ కూడా ఆయన మాట్లాడాడు. ఇక్కడ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంకోసారి ఉత్సాహపరిచినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇప్పటికే అనేక చోట్ల ఏర్పాటు పూర్తి చేశారు. జిహెచ్ఎంసీ కావచ్చు, దాంతోపాటు ఇటు హైడ్రా సిబ్బందితో పాటు ఇటు పోలీస్ సిబ్బంది, ఎందుకంటే ట్రాఫిక్ మళ్లింపులు చేస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం ఒకసారి చూసుకుంటే దాదాపు 13 కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. 30,000 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 160 యాక్షన్ టీమ్స్ ఏర్పాటు చేశారు. నిమజ్జనం కోసం హైదరాబాద్, సికింద్రాబాద్ నగర వ్యాప్తంగా 20 ప్రధాన చెరువులు సిద్ధంగా ఉన్న చోట నిమజ్జనాలకు ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల అంటే ఈరోజు 11 రోజు కావడంతో రేపు గ్రహణం ఉండటంతో అందరూ కూడా ఈరోజు ఉదయం నుంచే నిమజ్జనానికి వస్తున్న నేపథ్యంలో కొన్ని చోట్ల చిన్న గణేషులను నిమజ్జనం చేసేందుకు 72 కృత్రిమ కొలనులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఇక మొత్తానికి హైదరాబాద్, సికింద్రాబాద్తో కలుపుకుంటే 134 క్రేన్లు ఏర్పాటు చేశారు. 259 మొబైల్ క్రేన్లను ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. హుస్సేన్ సాగర్లో 9 బోట్లు ఏర్పాటు చేశారు. దాదాపు 200 మంది గజ ఈతగాళ్ళను రంగంలో దించిన పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఇటు సెక్రటరియట్ రోడ్డు చూసుకోవచ్చు, లేకపోతే అటు నెక్లెస్ రోడ్డు చూసుకున్నా, ఇటు పూర్తిగా ఇటు ట్యాంక్ బండ్ నల్లు మూలలా కూడా ఇటు గణేష్ నిమజ్జన ఏర్పాట్లు అయితే ప్రభుత్వం పూర్తిగా సక్సెస్ఫుల్గా చేసిందనుకోవాలి, చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో దాదాపు ఉదయం నుంచి కూడా నిమజ్జనాలు కొనసాగుతుంది. అంటే దాదాపు 3 రోజులు సెలవులు వచ్చిన నేపథ్యంలో చిన్నపిల్లలు, యువకులు, పెద్దలు అందరూ కూడా సో ఆట పాటలతో తమ 11 రోజులు ఇంట్లో కొలుసుకున్న గణేశుడిని గంగమ్మ ఒడిలోకి చేర్చేందుకు వాళ్ళందరూ కూడా వస్తున్న పరిస్థితి నెలకొంది. సో ఇప్పటికైతే ఉదయం నుంచి కూడా విగ్రహాలు వస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడికక్కడ పోలీసులు ట్రాఫిక్ మళ్లించారు. దాంతోపాటుగా ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు ఎందుకంటే నిమజ్జనం చేస్తున్న టైంలో అక్కడ పారిశుద్ధ పనులు కూడా వేగంగా చేస్తున్నారు. ప్రతి షిఫ్ట్లో 4,000 మందిని ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. మొత్తానికి పూర్తి స్థాయిలో ఇటు హుస్సేన్ సాగర్కి దిక్కుల ఇటు తూర్పు, పడమర ఎటు చూసినా సరే గణేష్ విగ్రహాలు వస్తున్నాయి. భక్తుల కోలాహలం నడుమ నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ వాసు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.